ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది కామెంట్స్లో కర్పూరం వల్ల నొప్పులు తగ్గుతాయా, మాకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయి, తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి, కర్పూరం రాసుకోవచ్చా, మీరు చాలా వీడియోస్లో కర్పూరం వాడమంటారు, అది ఎంత మోతాదులో వాడాలి, ఎన్ని రోజుల్లో తగ్గుతాయి, దాంతోపాటు ఫుడ్లో మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పులు ఇవన్నీ ఉండకుండా కాపాడుకోవచ్చా అని చాలా కామెంట్స్లో అడిగారు. వాళ్ళ గురించి ఈ వీడియో. కర్పూరం బెస్ట్ థింగ్ అండి, నొప్పులు బాగా తగ్గిస్తుంది. ఇలా కర్పూరం ఏంటంటే ఘాటుతత్వాన్ని కలిగి ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇవి. చాలా మనకి ఇన్ఫెక్షన్స్ కాకుండా మనకి కొంతమందికి గురక రావడము, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని తగ్గిస్తుంది. అసలు కర్పూరం ఎలా వాడాలి అని చూసుకోవాలి. ఫస్ట్ కర్పూరంని మనం ఏం చేస్తామంటే మనం ఇది మన క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆముదం నూనెలో కలుపుకోవాలి. ఎప్పుడైనా చూడండి. అది కూడా ప్రత్యేకంగా మనం చాలా వీడియోస్లో చెప్పాం. నువ్వుల నూనెలో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం కలుపుకొని రాసుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది నొప్పులు అని చెప్పి. మనం సమ్మర్లో కొద్దిగా ఎండలు ఉన్నప్పుడు ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ వింటర్ సీజన్లో మనం చలికాలంలో కానీ వానాకాలంలో కానీ వెదర్ చల్లగా ఉంటుంది కదా, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువగా ఉన్నప్పుడు మనం బాడీ కొద్దిగా హీట్ జనరేట్ చేసేలాగా ఆముదం నూనెలో కర్పూరం కలుపుకొని రాసుకుంటే, ప్రత్యేకంగా సీజనల్ వైజ్గా కూడా మనం ఆయిల్ మార్చుకోవాలి. ఒకటే ఆయిల్ని కంటిన్యూగా వాడుతున్నా కూడా బాడీ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు, నొప్పులు తగ్గవు మనకి. సీజన్ గుర్తుపెట్టుకోండి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనకి బాగా చల్లగా ఉంది వెదర్, ఆ టైంలో మనం ఏం చేయాలి, ఆముదం నూనె ఒక 100 గ్రాములు తీసుకోవాలి. దాంట్లో ఒక 4-5 బిళ్ళలు కర్పూరం మంచిగా వేసేసి వెంటనే కొద్దిగా క్రష్ చేసి వేసేస్తే కొద్దిగా మంచిగా డైల్యూట్ అయిపోతాయి. ఆయిల్ని బాగా మోకాల కింద భాగంలో మంచిగా రాసి దానిపై పై భాగంలో రాసుకోవాలి. లేదనుకోండి, స్నానానికి వెళ్ళి ఒక 1/2 అవర్ మొత్తం బాడీ మొత్తం రాసుకొని ఒక అర్ధగంట మంచి కాటన్ దుస్తులు వేసుకొని 10-15 నిమిషాలు లేదంటే 1/2 అవర్ ఎండ కూర్చొని కొద్దిసేపు ప్రాణాయామం చేయండి, కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. అయిపోయిన తర్వాత ఎలాగో 1/2 అవర్ అప్లై చేసుకొని కూర్చోమంటే కూర్చొని ఇటు అటు తిరుగుతూ ఉంటారు. దాని బదులు ప్లేస్లో కూర్చొని 1/2 అవర్ మెడిటేషన్, ప్రాణాయామ మంచిగా ఇలా చేసుకుంటే బాడీ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక 1/2 అవర్. దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళలో ఆముదమాకులు దొరుకుతాయి, మనకు ఊర్లలో దొరికితే ఆముదమాకులు చాలా బాగా నొప్పులు తగ్గిస్తాయి. ఆముదమాకులు 4-5 ఆకులు నీళ్ళు వేసుకొని మరిగించి, ఆ మరిగించిన ఆకులు తీసేసి ఆ నీళ్ళని స్నానం చేసి నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, స్కిన్ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి ఆముదమాకులు సెట్ అవ్వవు. ఇండివిజువల్ కేసెస్లో మనం తీసుకోవచ్చు. బట్ ఏం లేవు, స్కిన్ బాగుంది, హెల్తీగా ఉందంటే ఆముదమాకులు సెట్ అవుతాయి మనకి. సో ఆముదమాకులు నీళ్ళలో మరిగించిన నీళ్ళని మరిగించిన తర్వాత 2-3 గ్లాసులు తీసుకోండి నీళ్ళని. 4-5 ఆముదమాకులు వేయండి, బాగా వాష్ చేయాలి నీట్గా. ఆముదమాకులు వేయండి, లైట్గా మరిగించుకోండి బాగా. దాని ఆకుల్ని తీసేసి ఆ నీళ్ళని స్నానం చేసే బకెట్ నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి. చాలా బాగా తగ్గుతాయండి నొప్పులు. తిమ్మిర్లు, నొప్పులు, బలహీనతలు, వాపులు ఏ ఉన్నా బాగా తగ్గుతాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆముదం నూనెలో కర్పూరం కలిపేసుకొని అప్లై చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి మేడం అని చెప్తే, నొప్పులు ఎందుకు వస్తాయి, మనం ఎప్పుడైతే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తాయి నొప్పులు. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి అంటే మనం ఎన్ని లేవండి, మనం చాలా వరకు చెప్పాం. నొప్పులు ఎందుకు వస్తాయి, B12 డెఫిషియన్సీ, B12 బాడీలో లేకపోతే డెఫినెట్గా నొప్పులు వస్తాయి. డి విటమిన్ డెఫిషియన్సీ, ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ తక్కువ ఉందండి జనాల్లో B12, డి విటమిన్ డెఫిషియన్సీ లేని వాళ్ళు లేరు, ఎవరో హెల్తీగా ఫాలో అవుతున్న డైట్ వాళ్ళు తప్ప. అది కూడా మనం కాన్షియస్గా ఈ విటమిన్స్ అన్నీ ఉన్నాయా లేదా మనం చెప్తాం ఎలాగో వీడియోలో. సో కొద్దిగా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఈ 4 మెయిన్ విటమిన్స్ ఇవి లేకపోతే బాడీలో ఖచ్చితంగా నొప్పులు వస్తాయి. సో B12 తక్కువ ఉందనుకోండి, నేను చాలా వీడియోస్లో చెప్పాను, రాజగిర సీడ్స్, తోటకూర విత్తనాలు దొరుకుతాయి. రాజగిర సీడ్స్ని తెప్పించుకొని, రాజగిర అంటే తోటకూర విత్తనాలు యాక్చువల్లీ, దాన్ని పౌడర్ చేసేసుకోండి మంచిగా. విత్తనాలు గసగసాలాగా ఉంటాయి, లేదంటే పౌడరే దొరుకుతుంది మనకి. దాన్ని చపాతీలాగా చేసుకోవడం. సో అలాగా రాజగిర సీడ్స్ మనం రెగ్యులర్గా వాడడము. దాంతోపాటు మనము వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్ తీసుకోవాలి. అండ్ డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, మష్రూమ్స్, లేదంటే పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అన్ని నువ్వులు అద్భుతంగా. ఐరన్ తక్కువ ఉందనుకోండి, పాలకూర, మెంతికూర, మునగాకు, దాంతోపాటు మనము బ్లాక్ కిస్మిస్, అంజీరు. కాల్షియం తక్కువ ఉంటే తెలిసిందే, ఆవు పాలు తీసుకోవచ్చు, నువ్వులు తీసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ మనం తీసుకుంటున్న ఫుడ్లే. కానీ ఏ మోతాదులో తీసుకోవాలంటే మనం ఎక్కువగా తీసుకోవద్దు. అది మితంగా తీసుకుంటే ఒకటే, అమితంగా తీసుకుంటే అది ఎంత న్యూట్రిషన్ అనే విషయమే. లిమిట్, ఈరోజు ఇంత తీసుకోవాలంటే ఒక 8 గ్రామ్స్ ఎలా తీసుకోవాలి.
మనం ఒక వీడియోలో క్లియర్గా చెప్పాము ఎంత తీసుకోవాలి, ఎందులో ఉంటాయి అనేది. ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ, ఆకుకూరలు బాగా తీసుకుంటుంటే ఆటోమేటిక్గా డెఫినెట్గా నొప్పులు తగ్గుతాయి మనకి. నొప్పులు, మంటలు, తిమ్మిరులు, వాపులు ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఉన్నాయని కంగారు పడకుండా, పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వేసుకోకుండా జస్ట్ ఈ సింపుల్ టెక్నిక్స్ని ఫాలో అయితే డెఫినెట్గా నొప్పులు తగ్గుతాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.